అండి, అందరికీ నమస్కారం. సలాం లేకుం అందరికీ. ఈరోజు నేను చేయబోయే వంట దొండకాయ కర్రీ. ఈ దొండకాయ కర్రీతో ఇవన్నీ ఎర్రశనగపప్పు, కొబ్బరి, కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిపాయ, తెల్లగడ్డ, పచ్చిమిర్చి. ఈరోజు నేను మా ఇంట్లో చేసుకున్న స్టైల్లో చేస్తున్నానండి. ఎట్లా ఉంటుందో వీడియో చూడండి. పోసుకున్నాను, 2 భాగాల్లో చేసుకున్నానండి ఇట్లాగా. ఎందుకంటే ఈ లేత కాయలండి ఇది, అందుకోసమని నేను 2 ముక్కలుగా చేసుకున్నాను. ఇప్పుడు కడాయి పెట్టి ఎర్రశనగపప్పు వేసుకున్నాను. ఇప్పుడు కడాయి పెడుతున్నానండి. ఈ కడాయిలో ఆల్రెడీ నూనె ఉంది కాబట్టి ఇప్పుడు దొండకాయలు వేసుకున్నామండి. ఇప్పుడు నూనె వేడెక్కిందండి. ఇప్పుడు దొండకాయలు వేస్తున్నాను. ఎందుకంటే ఇది నూనెలో వేగిస్తే ఇంకా బాగా వస్తుందండి, లేకుంటే మామూలుగా గట్టిగా ఉంటుందండి, తినలేరు పిల్లకాయలు. అందుకోసం నేను వేసి వేస్తానండి. ఇప్పుడు మెత్తపడిపోయినాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు అది కడాయి పెడుతున్నానండి. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఆవాలు, మెంతులు దీంట్లో వేసాను కదండి. ఇప్పుడు ఎర్రగడ్డలు వేసుకుంటున్నాను. ఇందాక నేను టమాటాలు వేసాను, చెప్పడానికి మర్చిపోయినానండి. టమాటా కూడా ఉందండి. ఇది మా ఇంట్లో ఇట్లాగే చేసుకుంటామండి మేమైతే. ఇప్పుడు కరివేపాకు వేస్తున్నానండి. కొంచెం జీలకర్ర వేసుకున్నాం. బ్రౌన్ కలర్ వచ్చిందాక వేగిద్దామండి. ఆ తర్వాత దొండకాయ వేద్దాం. టమాటా వేసుకున్నాం. ఇప్పుడు పచ్చిమిర్చి వేస్తున్నానండి. ఇప్పుడు టమాటా వేస్తున్నానండి. ఇప్పుడు దీని మీద సాల్ట్ వేస్తున్నానండి. దాంతసేపు మూత పెట్టుకుందామండి దీనిపైన. టమాటాలు అయితే మగ్గిపోయినాయండి. ఇప్పుడు కారం, పసుపు వేస్తున్నాం. పసుపు వేస్తానండి. ఇప్పుడు 1 స్పూన్ కారం, ఇప్పుడు 1 స్పూన్ ధనియాల పౌడర్ వేస్తున్నాం. కొంచెం గరం మసాలా కూడా వేసుకుంటున్నానండి. ఇప్పుడు దొండకాయలు వేసుకున్నామండి. దీని మీద కొంచెం వాటర్ వేస్తున్నానండి. ఇప్పుడు దీని మీద దొండకాయలు వేసుకున్నామండి. ఇప్పుడు
ఉంటాయి కదండి, దొండకాయలు ఇట్లా ఎగేసుకోవాలి, తొందరగా అయిపోద్ది అనమాట. దానిసేపు మూత పెట్టుకున్నామండి. తర్వాత మసాలా వేసుకున్నాం. ఇప్పుడు ఇందాక వచ్చేస్తున్నాను కదా మసాలా అండి, ఈ మసాలా వేసుకున్నాం. ఇప్పుడు దీంట్లో మసాలా వాటర్ ఉంది కదండి, ఇది కూడా వేసుకున్నాం. చూసారు కదండి ఏమంత రావాలా. ఇది కూడా మామూలులో పుల్కాలో అయినా కూడా చాలా బాగుంటుందండి. ఇది కూడా అన్నంలో పుల్కాలో అయినా కానీ. కొంచెం సాల్ట్ వేసుకున్నామంటే ఇప్పుడు రెండుసేపు ఒక 5 నిమిషాలు దీంట్లో మూత పెట్టుకున్నామండి. ఇప్పుడైతే ఉడుకుతుంది కదండి, దొండకాయలు కూడా మెత్తగా అయిపోయినాయి. చూద్దాం, మెత్త పడిపోయినాయండి, అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి.